ఏ మాటకా ఆ మాటేనోళ్ళ పెళ్ళి అంటేనే అదొక పెద్ద రామాయణం అవునా కాదా? అసలు ఈ కాలం ఎట్లున్నదోళ్ళ చెప్పుండ్రి. పుస్తెలు గట్టి పెళ్లి పిల్లను అత్తగారింటికి జాగదోలేదాక లగ్గం అవుతుంది అన్న గ్యారంటీ లేనే లేదు. కొన్ని అయితే పూలు పండ్లు వరపూజలు అయినాక క్యాన్సిల్ అవుతాయి. ఇక ఇంకా కొన్ని పెళ్లిళ్ళు అయితే పీటల మీదనే క్యాన్సిల్ అయిపోతున్నాయి కదా. అయ్యో ఏంది మల్లీశ్వరి పెళ్లి క్యాన్సిల్ అని అనబడితివి, జర మంచి ముచ్చట్లు చెప్పరాదు అని అనేరు. పాండ్రైతే మనము ఒక పెళ్లి ఇంటికి పోదాం. పెళ్లి పీటల మీదనే పెళ్లి పిల్లగానికి సుక్కలు అంటే ఎట్లుంటాయో చూయించిందంట. మీరు కూడా చూడండి మరి ఓ మల్క. గిదేగా ముచ్చట. ఏందంటే ఈడ లగ్గమైతుంది కదా, పెద్దోళ్ళు కుదిరిసిన పెళ్లి పిల్లగాడు స్టేజ్ మీద కూర్చున్నారు. ఇక పిల్లగాడేమో ఆమె మెడల దండేద్దామని చూస్తుండు. కానీ మీరు చూడవలసింది పెళ్లి పిల్లను. అమ్మగారు ఏం చేస్తానులంటే టీవీలో చూస్తున్నా నేనే దడుచుకున్నా. ఇక పెళ్లి పిల్లగాని పరిస్థితి ఇంకెట్లున్నది కావచ్చు. ఎనుకున్న మనిషి అయితే దయ్యమే వచ్చింది అనుకున్నాడు కావచ్చు. గుండె పోటొచ్చినంత పనైంది ఆయనకు. మరి పెళ్లి పిల్ల గిట్లెందుకు చేసింది కావచ్చు? కరెక్ట్ లగ్గమయ్యి వాళ్ళకే గిట్లెందుకు అయింది? కావాలనే చేసిందా లేకుంటే ఈమెకు అమ్మవారికి ఇట్లా ఊనిందా? ఏందో ఏమో పట్టు. పెళ్లికి ముందే పెనుటికి అమ్మవారు అవతారం చూస్తే ఇక పెళ్లి అయిపోయినాక ఇంకేనా అవతారాలు చూడవలసి వస్తుందో ఈయనే పాపం.